జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే నా స్వామి రంగ అనే మూవీతో మన ముందుకు వచ్చారు సంక్రాంతికి. ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నా స్వామి రంగ. ఈ సినిమాల్లో 4వ సినిమాగా వచ్చింది నా స్వామి రంగ. అయితే లేట్గా వచ్చినా ఇరగదీశారు వసూళ్ల పరంగా. ఈ చిత్రానికి మొదట్లో సూపర్ టాక్ వచ్చింది. రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఊహించిన విధంగా వసూళ్లు రాబట్టి టార్గెట్ని చేరుకుంది మూవీ. నేపథ్యంలో నాగార్జున నా స్వామి రంగ సినిమా 24 రోజుల్లో వసూళ్లు ఎంత రాబట్టింది? 25వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగ. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాలో అందాల భామ అషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. నా స్వామి రంగ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది. టీజర్, ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. డిజిటల్ మాధ్యమాల్లో ఈ సినిమాకి ఎంతో హైప్ కూడా క్రియేట్ అయింది. అనుగుణంగా బిజినెస్ అద్భుతంగా జరిగింది. నైజాం 5 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 8 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. మొత్తంగా తెలుగులో 18 కోట్లకు అమ్ముడైంది ఈ మూవీ. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి 22 కోట్ల మేర ఈ సినిమా బిజినెస్ చేసుకుంది. ముఖ్యంగా కింగ్ అక్కినేని నాగార్జున చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. అలాగే కొత్త వారిని ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమా దర్శకుడు కూడా అలాంటి బాధ్యతని అప్పగించారు. అద్భుతమైనటువంటి అవుట్పుట్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకునే సినిమాలు వస్తాయి. ఇది కూడా అలా అద్భుతంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. మొత్తానికి ఓటీటీలో డేట్ కోసం కూడా ఇప్పటికే అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించబోతున్నారు. ఇక ఈ మూవీకి 24వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ క్రమంగా పెరిగింది. 2 కోట్ల గ్రాస్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 72 కోట్ల వరకు గ్రాస్కు చేరుకున్నట్టు తెలుస్తోంది ఈ మూవీ. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా దాటింది. 22 కోట్ల మేర బిజినెస్ అయితే 23 కోట్లు ఇప్పటికే దాటేసింది ఈ మూవీ. 25వ రోజు దాదాపు సినిమా వసూళ్లు 1,30,00,000 వరకు ఉండొచ్చని టాలీవుడ్ అనలిస్టులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి కింగ్ అక్కినేని నాగార్జున సంక్రాంతి బరిలో లేటుగా వచ్చిన అద్భుతమైన హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు.